నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. కట్టప్పలా మారిన ఉండవల్లి జగన్కి గట్టిగానే పొడిచాడు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. కట్టప్పలా ఉండవల్లి మారటం ఏంటి, జగన్ని గట్టిగానే పొడవటం ఏంటి అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను ఈ వీడియో ద్వారా. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోని మాత్రం. సో ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ కట్టప్పలా మారటం ఏంటి అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. కట్టప్పలా మారటం కాదు, అసలు ఆయనే కట్టప్ప అని చెప్పేసి అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా. ఎందుకని అంటే ఇక్కడ చూడండి మీరు, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇది ఉండవల్లి అరుణ్ కుమార్. ఇద్దరు కూడా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, బాగా కుర్రాళ్ళుగా ఉడుకు రక్తంలో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో. ఇది చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్. ఈయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో తీసుకున్న ఫోటో. సో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అంటే వైఎస్ ఫ్యామిలీకి ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక వీర విధేయుడు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రాణమిత్రుడు, ఆప్తమిత్రుడు. అసలు వైఎస్ఆర్ ఎంత అంటే అంత. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక పందిని చూపించి, ఉండవల్లి దీన్ని నంది అని అందాం అనుకుంటున్నాను అని అంటే చాలు, పూర్తిగా అసలు వైఎస్ఆర్ నోట్లో నుంచి ఆ మాట కూడా బయటకి వచ్చి రాకముందే పంది ఏంటది, పంది కాదు అది నందే, అసలు నందే, ఇప్పుడు దాన్ని నంది అని పిలుస్తున్నారు, పంది అనకూడదు దాన్ని అని చెప్పేసి చాలా చక్కగా దాన్ని పందిని కూడా నందినిలాగా క్రియేట్ చేసి చెప్పడంలో, ప్రజలకు కూడా క్రియేట్ చేసి చెప్పడంలో ఉండవల్లి అరుణ్ కుమార్ సిద్ధహస్తుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు కుందేలుకి మూడే కాళ్ళు ఉన్నాయి కదా అరుణ్ కుమార్ అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి కుందేళ్ళు పట్టుకొని చెప్పినా, అసలు కుందేటికి పుట్టిన దగ్గర నుంచే 3 కాళ్ళు కదా ఉండేది, ఇప్పుడు 3 కాళ్ళు ఉంటావేంటి, నిజమే నువ్వు చెప్పేది నిజమే, అసలు కుందేలకు 3 కాళ్ళే ఉంటాయి అని చెప్పేసి సమర్థించే టైపు. సో మరి అలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డిని కూడా ఆ స్థాయిలోనే ఇంకా వీలైతే అంతకన్నా ఎక్కువ స్థాయిలో సమర్థిస్తాడు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అసలు చంద్రబాబు నాయుడిని తలుపు చెక్కతో కొడితే కేవలం జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగులుతుందేమోనని తమలపాకుతో కొడతాడు. ఎందుకని అంటే ఈయనేమంటాడంటే ఉండవల్లి అరుణ్ కుమార్, అసలు నేను రాజకీయాలని పూర్తిగా వదిలేశాను, కేవలం ప్రస్తుత రాజకీయాలని విశ్లేషిస్తూ మాత్రమే ఉంటున్నాను, నేను ఏ పార్టీలోనూ లేనని చెప్తారు. కానీ ఇండైరెక్ట్గా ఆయన ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనేనని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకని అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి స్థానంలో చంద్రబాబు నాయుడు ఉండి టీటీడీలో ఈ స్థాయిలో దారుణమైన కల్తీ నెయ్యి జరిగి ఉంటే, అసలు నెయ్యే కాదది సింథటిక్ నెయ్యి అని చెప్పేసి ఉంటే, అలాగే ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్, సిఐఎల్ఎఫ్ ఎన్డీడీబీ రిపోర్టు, ఎన్డీఆర్ఐ రిపోర్ట్లో గొడ్డు కొవ్వు అలాగే చేప నూనెలు కలిశాయని చెప్పి ఉంటే గనక, చంద్రబాబు హయాంలో గనక అది జరిగి ఉంటే గనక, అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అగ్ని గోళంలాగా మండిపోయేలాగా చేసేవాడు ఉండవల్లి అరుణ్ కుమార్. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి జమానాలో జరిగింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డికి దాంతో టచ్ ఉందా లేదా పక్కన పెట్టండి, జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందా లేదా అనేది ఇంకా సిట్ సిబిఐ విచారణలో తేలలేదు కాబట్టి ఆ విషయాల జోలికి మనం వెళ్ళక్కర్లేదు. కానీ అసలు జరిగింది జగన్మోహన్ రెడ్డి జమానాలోని 2019 నుంచి 2024 మధ్య. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ దీన్ని ఎంత చక్కగా తమలపాకుతో కొడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డిని, అసలు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగి ఉంటే ఆయన ప్రవర్తన తీరు, ఆయన మాటలు వేరేగా ఉండేవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జమానాలో జరిగింది కాబట్టి ఆయన ఎలా మాట్లాడుతున్నారనేది మనం ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అసలు మామూలుగా అయితే మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు వెళ్ళారో ఆయనకే గుర్తులేదట. చాలాసార్లు వెళ్ళుంటాను, ఎన్నిసార్లు తలనీలాలు ఇచ్చానో నాకే గుర్తులేదు, అన్ని ఎక్కువ సార్లు తలనీలాలు ఇచ్చాను. ఈ మధ్య కాలంలో కూడా నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి తక్కువగా వెళుతున్నప్పటికీ ప్రతి వారం ఎవరో ఒకళ్ళు తిరుమల వెళ్ళాము, తిరుపతి వెళ్ళాము అని చెప్పేసి లడ్డూ తెచ్చిస్తూ ఉంటారు, నేను తింటూనే ఉంటాను, వారానికి 2 సార్లు తింటాను, 3 సార్లు తింటాను, జరుగుతూనే ఉంది అది. కానీ నాకు ఎప్పుడు అసలు తేడా తెలియలేదు రుచిలో అని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా తిన్న లడ్డూకి నాకు ఎక్కడ రుచిలో తేడా తెలియలేదు, అసలు నేను గుర్తుపట్టలేకపోయాను, ఒకటే టేస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడి సమర్థించే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఒక విషయంలో మాత్రం ఉండవల్లి జగన్మోహన్ రెడ్డిని గట్టిగానే ఓ పోటు పొడిచాడు. కట్టప్పలా మారిపోయి ఇన్నాళ్ళు వీర విధేయుడిగా ఉన్న కట్టప్ప గట్టిగానే ఒక పోటు పొడిచాడు అని చెప్పుకోవాలి. అదేంటో మీకు వినిపిస్తాను, ఎందుకంటే చూపించడానికి కొన్ని యూట్యూబ్ గైడ్ లైన్స్ని ఫాలో అవుతాం కాబట్టి ఆ వీడియోని మనం చూపించలేం, వినిపిస్తాను, వినండి. అది గొడ్డుకోవా, పందికోవా, చేప నూనె అని చెప్పేసి కనిపెట్టడం అనేది చాలా కష్టం.
అది గొడ్డుకోవా పందికోవా చేప నూనె అని చెప్పేసి కనిపెట్టడం అనేది చాలా కష్టం. ఇదంతా కూడా పామాయిలో ఇంకోటో కలిపి 400 పేజీల సుమారు 400 ఉందనుకుంటాను ఛార్జ్ షీట్ లో. కల్తీ అవ్వలేదని అక్కడ చెప్పలే, కల్తీ అయ్యింది. ఆ కల్తీ ఏంటి, అసలు నెయ్యలేదుట, నెయ్యలా తయారు చేశారట. ఆ తయారు చేయడానికి నెయ్యి వాసన రావడానికి నీ దగ్గరికి వచ్చి కొన్నాడు, అది పెట్టారు. ఛార్జ్ షీట్ చాలా డీటెయిల్ గా వేశారు. అలాగే ఆ నెయ్యి ఎలాగా దానికి దాని ఏమంటారు ఫ్లేవరు, దానికి ముట్టుకోగానే నెయ్యిలో జిడ్డు తగలడానికి ఏదో ఒకటి వాడాలి. అదేమో కలకట్టాలో పలానా అప్పారావు వాడి దగ్గర కొన్నారు 210 కోట్లకి, వీడి దగ్గర 170 కోట్లకి ఇది కొన్నారు. ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్ లో రాశారు. రాసి ఇందులో కొవ్వు మాత్రం కలిపారు అన్నది లేదు అన్నారు. ఆ కొవ్వు కలిపారని లేదన్నదానికి నా మీద కోపం వచ్చింది. చూశారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళంతా కూడా సిట్ సిబిఐ వాళ్ళకి పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చేసాయి అని చెప్పేసి పదే పదే చెప్పుకుంటున్న టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు మా ప్రభుత్వానికి మా పాలకులకి ఎటువంటి సంబంధం లేదు, అసలు ఆ కల్తీయే జరగలేదు, గొడ్డు కొవ్వు లేదు, జంతువుల కొవ్వు లేదు అని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చేసాయి అని చెప్పుకుంటున్న టైంలో ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చేసి దాంట్లో చాలా తక్కువ కలిశాయంట, అది కూడా ఆనవాళ్లు కనిపించలేదు అని చెప్పేసి సిబిఐ సిట్టు చెప్పాయని క్లియర్గా చెప్పాడు. మీరు విన్నారు కదా ఇప్పుడు ఆ ఆడియోలో. అలాగే ఇంకొక మాట ఏమన్నాడు, అసలు అది నెయ్యే కాదట, కల్తీ కలిసిన నెయ్యి కూడా కాదు, అసలు నెయ్యే కాదట, సింథటిక్ నెయ్యట, నెయ్యిని తీసుకొచ్చి తిరుమల లడ్డు తయారీలో వాడారు, మొత్తం అంతా కూడా ఇది కల్తీనే, ఇది అసలు నెయ్యే కాదు, నెయ్యి లాంటి టెక్స్చర్ రావడానికి, నెయ్యి లాంటి స్మెల్ రావడానికి దాంట్లో కెమికల్స్ కూడా వాడారని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ ఓపెన్గా చెప్పేశాడు. అంటే అసలు ఇలాంటి టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేరే విధేయుడిగా ఉండాల్సిన ఉండవల్లి కూడా ఇలాంటి టైంలో పూర్తిగా కాడిపడేసి, పూర్తిగా కుండ బద్దలు కొట్టేసి జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా గంగలో ముంచినంత పని చేశాడు ఉండవల్లి అరుణ్ కుమార్. మామూలుగా అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఈ టైంలో మాట్లాడకుండా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా లాభమే, చాలా ప్లస్ పాయింటే. కానీ ఆయన మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడటమే కాదు, సిబిఐ సిట్ ఏదైతే ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశాయో నెల్లూరు కోర్టులో, ఏసీబీ కోర్టులో, దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా చెప్పేశాడు. అందులో ఉన్నది నెయ్యే కాదు, సింథటిక్ నెయ్యి, దొంగ నెయ్యి, కల్తీ నెయ్యి, మొత్తం అంతా కూడా కెమికల్స్ మయము అని చెప్పేసి. కాకపోతే ఇప్పటికీ కూడా దాంట్లో కొంత సమర్థించే ప్రయత్నం చేశాడు. ఆ రోజు ఏది రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబుని పరామర్శించడానికి వెళ్ళిన రోజు నేను ముందు మాట అంటే ఆ కల్తీ నెయ్యి, గొడ్డు కొవ్వు, చేప నూనెలు కలిశాయి అని చెప్పేసి చెప్పడానికి ముందు నేను ఒక ఇంగ్లీష్లో సెంటెన్స్ చదివాను. ఆ రోజు నాకు హెల్త్ కూడా బాగాలేదు, కానీ ఆ రోజు జరిగింది ఏంటి, అసలు నేను అక్కడ చదివింది ఏంటి, దాని మీనింగ్ ఏంటి అని చెప్తాను అని చెప్పేసి కూడా దానికి వివరణ ఇచ్చాడు. అంటే చాలా తక్కువ ఉంది అని అంటే అసలు లేదు అని అర్థం వచ్చేలాగా మాట్లాడాడు. అంటే గొడ్డు కొవ్వు కూడా కలిసిపోయింది అన్న విషయాన్ని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ఏవైతే రిపోర్ట్స్ ఇచ్చాయో దానికి కూడా ఒక రకంగా వంత పాడేశాడు ఉండవల్లి ఇప్పుడు తాజా ప్రెస్ మీట్ తోటి. సో జగన్మోహన్ రెడ్డిని నిండా ముంచేశాడు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏదైతే పూర్తిగా అపచారం జరిగింది 2019 నుంచి 2024 మధ్య వైసీపీ హయాంలో అని చెప్పేసి ఇప్పుడు అంతా కూడా మాట్లాడుకుంటున్నారో రాష్ట్ర ప్రజలంతా కూడా, అది నిజమే అని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి చెప్పకుండానే చెప్పేశాడు. మొత్తం అంతా కూడా తిరుమల లడ్డూల్ని సింథటిక్ నెయ్యితోటి తయారు చేశారు అన్న విషయాన్ని తేటతెల్లంగా చెప్పేశాడు ఉండవల్లి. సో మరి ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో అయితే చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఎంతగా పాటుపడ్డాడో 2019 ఎన్నికల్లో, అప్పుడు అసలు ఆయన ప్రతిసారి ఎక్కడ చూసినా కానీ ఈ పోలవరం గురించి మాట్లాడేవాడు, లేకపోతే అమరావతి గురించి మాట్లాడేవాడు. వీటన్నిటిలో కూడా అక్రమాలు జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుంది, పోలవరం ఎక్కడ ముందుకు వెళ్ళట్లేదు, అమరావతిలో కూడా లేఅవుట్లు వేసుకుంటున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యాపారాలు చేసుకున్నారని ఇలాంటి మాటలే ఎక్కువగా మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసేవాడు. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆర్ఎస్సీ సీఎం, ఆయన ఎప్పటికైనా సీఎం కావాల్సిన వాడే, ఆయన ఎవరో ఆపలేరు సీఎం కాకుండా అని చెప్పేసి ఇలాంటి ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తిని సీఎంని చేయడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే తన ప్రాణ స్నేహితుడి కొడుకు కదా. సో జగన్మోహన్ రెడ్డికి సీఎం పదవి దక్కాలని రాజశేఖర్ రెడ్డి కన్నా ఎక్కువగా తహతహలాడిపోయిన వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
అలాగే చంద్రబాబు నాయుడిని ఆ పదవిలో నుంచి దించేసేయాలి అన్న కోరికని నెరవేర్చుకుని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ రోజు ఎంత ఆనందపడ్డాడనేది అందరం చూసిందే. సో మొత్తానికి తను చేసిన పొరపాటు ఇన్ని విపత్కర పరిణామాలకి దారి తీస్తుంది, సో వాటిని కొంతైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ కట్టప్పలా మారిపోయాడు ఉండవల్లి అరుణ్ కుమార్. అందుకనే ఇదిగోండి, వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రాణ స్నేహితుడైన, ఆయనకి వీర విధేయుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ తన కొడుకుతోటి కూడా అదే సత్సంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావడానికి తన శక్తులన్నీ ధారపోసిన ఉండవల్లి అరుణ్ కుమారే ఇప్పుడు ఆయనకి ఎదురు తిరిగి ఆయన ప్రభుత్వానికి, అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే తప్పుల్ని చేసిందో ఆ తప్పులన్నింటినీ కూడా నిన్నటి తన ప్రెస్ మీట్లో ఎండగట్టేశాడు. మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం 2019 నుంచి 24 మధ్య వాడింది కల్తీ నెయ్యే కాదు, అది అసలంతా కూడా సింథటిక్ నెయ్యి, దొంగ నెయ్యి, కెమికల్స్ నెయ్యి, వాసన రావడానికి కెమికల్స్ వాడారు అని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. సో అందుకని నేను టైటిల్ కూడా అలాగే పెట్టాను. ఇప్పుడు చెప్పండి, మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. దయచేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకి సంబంధించిన విషయం. జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు కూడా మేము ఏ తప్పు చేయలేదు, సిబిఐ సిట్ మాకు క్లీన్ చిట్ ఇచ్చేశాయి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది పూర్తిగా అపచారమే, అది పూర్తిగా సింథటిక్ నెయ్యే, దాంట్లో అన్ని కెమికల్స్ మయం, కల్తీమయం అని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ కుండబద్దలు కొట్టేశారంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారనుకోవాలా? అయితే అరుణ్ కుమార్ ఇప్పటికీ కూడా ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందని మనం అనుకోలేమని అంటారు. అంటే అశ్వత్థామ హతః కుంజరహ అని చిన్నగా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం జరిగిందని అంటాడు, కానీ జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగిందా అనేది నాకు తెలియదు అని అంటున్నాడు. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తికి తెలియకుండానే ఇవన్నీ జరిగా. తిరుపతి లాంటి ఒక చిన్న చితక దేవస్థానానికి సంబంధించిన విషయం కాదు ఇది, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విషయం. ఇది పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం, ఒక పవిత్రమైన దేవస్థానం. అసలు కలియుగ వైకుంఠం అని అంటారు, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అంటారు. అలాంటి దైవానికి, అలాంటి కలియుగ వైకుంఠానికి సంబంధించిన విషయంలో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందా అని అంటే నమ్మే విషయంగా అనిపిస్తుందా అనే విషయాల్ని, అలాగే జగన్ వీటిల్లో ఎంతవరకు పాత్ర ఉండుంటుంది జగన్ అనే విషయంలో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.